హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో అమృతం. ఈరోజు నేను మీ అందరితో థ్యాంక్స్‌గివింగ్ టైంలో మేము స్పెండ్ చేసిన హాలిడేస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. 4 డేస్ మేము ఫ్లోరిడా వెళ్ళామండి. సో బయలుదేరడం ఎర్లీ మార్నింగ్ 4:30 మధ్యలో బయలుదేరిపోయాము. బ్యూటిఫుల్ సన్‌రైజ్ కూడా ఎంతో అందంగా ఉండే అండి. మా డ్రైవ్‌లో అరౌండ్ 7:30 టైంలో సన్‌రైజ్ అయింది. ఫ్లోరిడా ఎంటర్ అయ్యాక మేము ఒక రెస్ట్ ఏరియాలో ఆగాల్సి వచ్చింది రెస్ట్ రూమ్స్ కోసం. కానీ రెస్ట్ రూమ్స్ అన్నీ హ్యాండ్స్ ఫ్రీ అండ్ వెల్ శానిటైజ్డ్గా ఉండే. అండ్ నాసా ఉంది కదా ఫ్లోరిడాలో, సో ఇక్కడ ఒక ఆస్ట్రోనాట్ బొమ్మను కూడా పెట్టారు. అండ్ రియల్ ఆస్ట్రోనాట్ అక్కడ నించుని ఉన్నాడా అన్నట్టే ఉంది బొమ్మను చూస్తే. సో చాలా సేఫ్గా మేము ఫ్లోరిడా రీచ్ అయిపోయాము. అండ్ బయట తిరగడానికి మాత్రం అస్సలు కాదండి, జస్ట్ ఒక ఫ్యామిలీ టైం పెట్టుకున్నాం మా సిబ్లింగ్స్ అందరూ. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ట్రాఫిక్ అస్సలు లేకుండే. అండ్ కొంచెం ఆఫీస్ మీటింగ్స్ ఉంటే 9:30 టైంలో ఆఫీస్ మీటింగ్స్ కూడా అటెండ్ అయిపోయాం వ్యాన్ నుండే. అండ్ 10:30 కల్లా మేము హ్యాపీగా ఫ్లోరిడా చేరిపోయాము. అండ్ మా రోమియో కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే. దారి పొడుగున చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, పిల్లలందరూ ఫుల్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా. అండ్ వెళ్ళగానే వేడి వేడి ఇండియన్ ఫుడ్ రెడీగా ఉండే మా కోసము. అండ్ మీరు తప్పకుండా చూడాల్సింది ఈ ఇంట్లో బ్యాక్ యార్డ్ అండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఎంతో క్వైట్ అండ్ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. చూసారా, ఇదే బ్యాక్ యార్డ్ నేను మాట్లాడుతున్నాను. మంచి లేక్ వ్యూ. అండ్ ఇక్కడ కూర్చుని ఎన్ని గంటలైనా గడిపేసేయచ్చు అండి. ఫ్లోరిడా అయ్యేసరికి వెదర్ కూడా తెలిసిందే కదా, చాలా వామ్గా ఉంటుంది. అండ్ ఈ టైం అయితే పర్ఫెక్ట్ ప్లేస్ టు విజిట్ యాక్చువల్లీ. దివాళీ కోసం వేసిన రంగోలీ కూడా చెక్కు చెదరకుండా ఉందండి. 1 వీక్ అయిపోయింది. చూసారా ఎంతో నీట్గా ఉంది. మా రోమియో కూడా అటు ఇటు తిరుగుతుంది, కానీ దాని మీద నుండి కాకుండా పక్క నుండి వెళ్తుంది ఎవ్రీ టైము. సో దానికి కూడా తెలిసిపోయింది పాడు చేయొద్దు, ఎంతో బ్యూటిఫుల్గా ఉందనేసి. వన్ గుడ్ థింగ్ ఇన్ అట్లాంటా ఏంటంటే స్వీట్స్ చాలా బాగా దొరుకుతాయి. ఫ్రెష్లీ మేడ్ హోమ్ మేడ్ స్వీట్స్ దొరుకుతాయి. సో 1 డే ముందు ఆర్డర్ చేస్తే ఫ్రెష్గా తయారు చేసి ఇస్తారు. అండ్ సమోసాలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. అందువల్ల మేము స్వీట్స్ అండ్ సమోసాస్ తీసుకొచ్చాము. అండ్ పార్సిమన్ సీజన్ అయ్యేసరికి పార్సిమన్స్ కూడా కొరియన్ స్టోర్లో చాలా ఫ్రెష్గా కనిపించాయి. సో అవి కూడా తీసుకొచ్చాము. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది కదా. అవునండి, టూ మచ్ స్వీట్స్ అయిపోయాయి. స్పైసీ ఫుడ్ తక్కువైంది కదా, అందువల్ల అప్పటికప్పుడు అనుకుని మిక్స్చర్ చేసేసాము. జస్ట్ 30 మినిట్స్లో ఈ మిక్స్చర్ రెడీ చేసేసుకున్నాము. బ్యాక్ యార్డ్లో వెదర్ చాలా బాగుంది. సో చకాచకా కబుర్లు చెప్పుకుంటూ మిక్స్చర్ చేసాము. సో 4 డేస్ మంచింగ్ కోసం స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఈ బ్యాక్ యార్డ్లో హ్యాపీగా కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసేసుకోవచ్చండి. ఇక్కడ మంచి సోఫా ఉంది, సిట్టింగ్ ఏరియా కూడా ఉంది కదా. అండ్ ఫ్యాన్ వేసుకుని ఇలా కూర్చున్నామంటే ఆ సీనిక్ వ్యూలో వర్క్ చేస్తున్నా కూడా స్ట్రెస్సే అనిపించదు. సో ఇక్కడ ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఈ బ్యాక్ యార్డ్లోనే గడిపాము. హ్యాపీగా లేక్ వ్యూ చూసుకుంటూ. అండ్ కొన్ని డక్స్ కూడా అటు ఇటు మధ్య మధ్యలో వెళ్తూ ఉన్నాయి సౌండ్స్ చేసుకుంటూ. ఈ ప్లేస్ మా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడ ఫొటోస్ దిగినా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా, ఫుడ్ తిన్నా, ఏది చేసినా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. సో మేము ఫ్లోరిడా ఎప్పుడు వచ్చినా ఇదే అండి మా ఫేవరెట్ ఏరియా. అండ్ మార్నింగ్ ఆల్మోస్ట్ లైక్ 7 నుండి ఈవినింగ్ 6:30, 7 ఆల్మోస్ట్ లైక్ 10 వరకు కూడా ఇక్కడే గడుపుతాం మేము. అండ్ సౌండ్ పొల్యూషన్ కూడా అస్సలు ఉండదు కదా. సో ఎంతో హ్యాపీగా, బ్రెయిన్కి చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది ఈ ఏరియా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఈ 4 డేస్ కూడా ఇక్కడే ఆల్మోస్ట్ ఈ ఏరియాలోనే గడిపాము. అండ్ మీరు చూస్తున్నట్టయితే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత డిస్క్రిప్షన్ ఇస్తున్నానా అన్నది. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా చేస్తూ ఉంటాము. అండ్ లంచ్ టైం అయ్యింది, 12:30, 1 అయిందండి. లంచ్లో రాగి సంగటి, చికెన్ కర్రీ, పప్పు, పులుసు, పచ్చడి, పికిల్ నెయ్యితో తింటూ ఉంటే ఆహా ఎంతో టేస్టీగా ఉండండి. ఎందుకంటే మార్నింగే బయలుదేరాం కదా, రాగానే కొంచెం టీ తాగాము. అండ్ మిక్స్చర్ అవి చేసేసరికి ఈ ఐటమ్స్ చూసేసరికి తెలియకుండానే ఆకలి దంచేసింది. అండ్ హాలిడే మూడ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ లంచ్ ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా రాగి సంగటి తిన్నారు. తర్వాత వాళ్ళు ఇంకా బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ బిజీ అయిపోయారు. పిల్లలకు కూడా ఇలా కజిన్స్తో స్పెండ్ చేయడం అనేది ఒక స్ట్రెస్ బస్టర్ అనే అనొచ్చు. అండ్ కాసేపు తర్వాత నెయిల్స్ చేస్తూ ఉంది మా అమ్మాయి అందరికీ. షీ లవ్స్ డూయింగ్ నెయిల్స్ ఆన్ అదర్స్. సో తను చాలా ప్రొఫెషనల్గా నెయిల్ ఆర్ట్ చేస్తుంది. ఫస్ట్ నాకు స్టార్ట్ చేసింది, ఇంకా తర్వాత వాళ్ళ పెద్దమ్మకి, వాళ్ళ కజిన్స్కి అందరికీ చేసింది. సో అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఇలా అమ్మాయిలందరూ నెయిల్స్ చేసుకున్నాము.
సో ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్ గర్ల్స్ ప్యాంపరింగ్ టైం లాగా ఒకళ్ళకొకళ్ళు నెయిల్స్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేసాము. అండ్ 5:30, 6 అవుతుందండి. సన్సెట్ అవుతూ ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వ్యూ. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండేసరికి వాకింగ్ వెళ్దామా అనిపించింది. సో అందరం కలిసి వాకింగ్ వెళ్ళాము. వాకింగ్ అనగానే అందరికన్నా ఎక్సైట్మెంట్ మా రోమియోలో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడెప్పుడు బయటికి తీసుకెళ్తారా అని చూస్తూ ఉంటుంది. అలా అందరం కలిసి ఒక 1 అవర్ వాక్ చేసాము. మా అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడల్లా బైకింగ్ ఇష్టపడుతుంది. ఎందుకంటే మాది అప్ హిల్ ఉంటుంది. సో మా కమ్యూనిటీలో బైకింగ్కి అంత కంఫర్టబుల్ ఉండదు. సో తను ఇలా అటు ఇటు బైకింగ్ చేస్తూ ఉంది. అండ్ డాగీకి పూపీ బ్యాగ్స్ మర్చిపోయారు. సో దీన్ని పంపించారు మళ్ళీ వెనక్కి. ఆ బ్యాగ్స్ తీసుకుని వెళ్తుంది. ఈ కమ్యూనిటీస్లో నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది ఏంటంటే లేక్ వ్యూస్. మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ హ్యావ్ ద లేక్ వ్యూస్ అండి. అండ్ కొన్ని హౌజెస్ అయితే ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో మనం నడుస్తూ ఉంటే ఈ కమ్యూనిటీలో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో కాసేపు నాతో మీరు కూడా ఈ వాకింగ్ని ఎంజాయ్ చేయండి. వాకింగ్ నుండి ఇంటికి వచ్చేసామండి. అండ్ జనరల్లీ మేము ఎప్పుడు గ్యాదర్ అయినా ఒకటి కామన్ ఐటెం తప్పకుండా చేసుకుంటాము. అదేంటంటే మిర్చి బజ్జీ. మా ఇంట్లో అందరూ మిర్చి బజ్జీ ఫేవరెట్. సో నైట్ డిన్నర్కి మిర్చి బజ్జీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా నా నోట్లో మళ్ళీ నీళ్ళు ఊరుతున్నాయి. సో అంత ఫేవరెట్ నాకు మిర్చి బజ్జీ. మేము బ్యాక్ యార్డ్లో మిర్చి బజ్జీ ఎంజాయ్ చేస్తుంటే పిల్లలందరూ కలిసి పాప్కార్న్ చికెన్ చేసుకున్నారు. అందరు పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి యాక్చువల్గా పిల్లల పని తగ్గిపోయిందండి. ఈ మధ్య వాళ్ళ క్లారిటీ బాగా వచ్చేసింది. వాళ్ళకి ఏం కావాలో డిసైడ్ చేసుకుని వాళ్ళే వండేసుకుంటూ కూడా ఉన్నారు. ఇది ఒక పెద్ద స్ట్రెస్ రిలీఫ్ కదా పేరెంట్స్కి. సో ఇలా మా డిన్నర్ బజ్జీలు అండ్ పాప్కార్న్ చికెన్తో అయిపోయింది. డిన్నర్ తర్వాత మా కజిన్స్ని విజిట్ చేయడానికి వెళ్ళామండి. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కొత్తగా పప్పీ తీసుకొచ్చారు. అండ్ మా పిల్లలు అక్కడ వెళ్ళి దాన్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉండే. అండ్ దాని పేరు యోడా. సో యోడా అండ్ రోమియో హ్యాడ్ రియల్లీ ఫన్ టైం. ఫస్ట్ చూడగానే రోమియోకి ఇన్సెక్యూరిటీ బిల్డ్ అయింది. వీళ్ళందరూ యోడాని పట్టుకుని తెగ ప్యాంపర్ చేస్తున్నారు అని. కానీ కాసేపటి తర్వాత సెట్ అయిపోయింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. కోవిడ్ టైం అయ్యేసరికి మాస్కులు పెట్టుకుని వెళ్ళాము. అండ్ ఇంట్లో కూడా వెళ్ళలేదు. జస్ట్ బ్యాక్ యార్డ్లో టైం స్పెండ్ చేసాము. ఈ బ్యాక్ యార్డ్ చాలా స్పేషియస్గా అండ్ ఇక్కడ కూడా ఎంతసేపు అయినా గడిపేసేయచ్చు. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే జకూసీ కూడా ఉంది. అండ్ ఫైర్ పిట్ కూడా ఉండే. సో మేము పెద్దవాళ్ళందరూ ఫైర్ పిట్ చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు మాత్రం డాగ్స్తో ఆడుకుంటూ ఇక్కడ జకూసీ దగ్గర కూర్చుని ఉన్నారు. మాస్కులు మాత్రం పిల్లలు అస్సలు తీయలేదు. అండ్ చక్కగా మంచి వెదర్లో హ్యాపీగా ఒక 2 అవర్స్ ఇక్కడ తెలియకుండానే గడిచిపోయింది. అండ్ ఈ చెట్టు చూసారా, ఇది తమలపాకు చెట్టు అండి. చాలా హెల్తీగా తొట్లో గ్రో అవుతూ ఉంది. అండ్ రోమియో యోడా స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతూ భలే ఆడాయి. పిల్లలు కూడా ఫుల్ టైంపాస్ చేశారు వాటితో. ఇలా చెప్పుకుంటూ పోతే నా కబుర్లకి ఇంకా అంతే ఉండదండి. సో క్వైట్గా మీరు కూడా నాతో ఈ బ్యాక్ యార్డ్ ఎంజాయ్ చేసేయండి.
అలా 2 అవర్స్ టైం తెలియకుండా గడిపేశాము. ఆల్మోస్ట్ 11 వరకే అక్కడ కబుర్లు చెప్పుకుంటూ గడిపాము. తర్వాత మళ్ళీ బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి రాగానే చల్లని ఫలూడా డెజర్ట్‌తో మా డే ఇలా ముగిసిందండి. ఫ్లోరిడాలో మా థాంక్స్ గివింగ్ ట్రిప్ మొదటి రోజు చాలా ప్లెజెంట్‌గా అండ్ హ్యాపీగా గడిచిపోయింది. స్టే ట్యూన్ ఫర్ మై సెకండ్ వీడియో ఆన్ దిస్ థాంక్స్ గివింగ్ ట్రిప్.